వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, సీనియర్ జర్నలిస్టుల పేరిట ఇంకొంతమంది సమావేశాలు పెట్టి చక్కగా సాగిపోతున్న సంబంధాలను చెడగొట్టి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి తమ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పృథ్వీరాజ్ అనే అతను ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వ్యక్తుల మధ్య, సమాజం మధ్య గొడవలు పెట్టి తాను ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. పృథ్వీరాజ్ జర్నలిస్టా, సోషల్ యాక్టివిస్టా, లేదా ఏదైనా పార్టీ కార్యకర్త? ఆ సమావేశంలో వాళ్ళు మాట్లాడిన మాటలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు సమర్థించేలా ఉన్నాయా? మేధావులం అని చెప్పుకునే వ్యక్తులు దిగజారిపోయి వ్యక్తి దహనానికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? జరిగిన సంఘటన ఏంటి? జరుగుతున్న పరిణామాలు ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విషయం టాక్ మనతో ఉన్నారు గోదావరి కని వాసి విశ్వనాథ్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు చేసుకుందాం. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర గారి నేపథ్యం, అలాగే మొన్న ఆయనకి మద్దతుగా ఆయన మాట్లాడిన మాటలే తప్పుడు మాటలు, అబద్ధాలు రూపంలో ఒక వీడియో వదిలిపెట్టి ఆయన ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేశాడు. ఆయనే మళ్ళీ సరి చేసుకుని తప్పు అన్నాడు అదని రకరకాలుగా దాన్ని డైవర్ట్ చేసి మాటలు మార్చి రకరకాల వీడియోలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన్ని సమర్థిస్తూ కొంతమంది మేధావుల పేరిట సమావేశాలు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు, మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావంతో ప్రభుత్వాలు, ప్రజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వీళ్ళు తమ రాజకీయ నిరుద్యోగాన్ని కప్పిపెట్టుకుని తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో అవాకులు చవాకులు. అంటే సమాజం ఎట్లా చూస్తూ ఉంది? వారి మాటలు హర్షిస్తుందా? మీరేమంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, తెలంగాణ వాళ్ళు అంటే మేము, మాది ఇవాళ దాకా మీరు చరిత్ర చూసుకొని వస్తే ప్రతి ఒక్కరిని మా ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా వచ్చినారనుకో వాళ్ళకి కూర్చోబెట్టి అన్నం తిన్నారా లేదా అన్నం పెట్టి మంచిగా ఇచ్చి పంపెట్టే గుణం మాది. తెలంగాణలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గ్రామం ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక గెస్ట్కి 100% వాళ్ళకి రిసీవ్ చేసుకొని వాళ్ళకి భోజనం విడిచిపెట్టే కార్యక్రమం. అతిథికి ఇచ్చే గౌరవం అద్భుతంగా ఉంటుంది. మనకు మనసులో పెట్టుకుంటాం సార్ మేము. అంటే మనిషిని చాలా ప్రేమగా, గౌరవంగా మనసులో పెట్టుకుంటాం, వాళ్ళకి అట్లానే చూసుకుంటాం కూడా. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కూడా బరాబర్ నుంచుంటాం. ఇప్పుడు కూడా ముందొక మాట వెనకొక మాట అనేది మా హిస్టరీలో లేదు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇది ప్లస్ మైనస్ నాకు తెలియదు, కానీ ఇట్లాంటి మా నేచర్ని కొందరు మిస్యూజ్ చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే, ఒకప్పుడు నెక్సలిజం అని యూత్నంతా వాళ్ళు లాక్కెళ్ళేటోళ్ళు. మాది గోదావరి కానీ. అంటే అప్పుడు మీకు ఆ టైంలో నక్సలిజం పుట్టిందంటే ఆ గడియల పెత్తందారుల పెత్తనాలు భరించలేక, వాళ్ళ అణచివేతలు భరించలేక, వాళ్ళ దాష్టికాలు, దుర్మార్గాలు, దారుణాలు, హత్యాకాండలు, ఇళ్లలో దూరి మరీ ఆడవాళ్ళని మానభంగాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు భరించలేక, ఎదురు తిరిగి అక్కడ మాట్లాడలేక ఆ నక్సలిజంలోకి వెళితే అక్కడి నుంచి వాళ్ళని కట్టడి చేయవచ్చిన ఉద్దేశంతో వెళ్ళినాళ్ళే చాలామంది ఆనాడు ఉన్న యువత. ఎస్, ఖచ్చితంగా. అదేంటంటే మా మొదటి తరం వాళ్ళు, నక్సలిజంలో ఉన్న మొదటి తరం వాళ్ళు. ఆ తర్వాత ఎట్లా అయిందంటే అది దాని మేజర్ బేస్ని కొంచెం డైల్యూట్ అయిన తర్వాత ఏంటంటే అన్ఎంప్లాయ్మెంటేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రాప్ చేసుకున్నాడు, దాంట్లో పార్టీలో కొనసాగించి రెచ్చగొట్టే ధోరణి, బాగా రెచ్చగొట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అంటే మేము ఏంటంటే సార్, మేము కొంచెం అమాయకులం సార్, ఎవరేం చెప్పినా కూడా నమ్మేస్తాం, అది మా నైజాం. అందువల్ల ఏంటంటే వాళ్ళని కొంచెం ఈజీగా ట్రాప్ చేసి మమ్మల్ని మాకున్నది లేనిది ఉన్నట్టు చెప్తే మేము కొంచెం ఇమీడియట్గా కన్విన్స్ అయిపోతాం అన్నట్టు. ఎక్కువ నెగోషియేట్ చేయాల్సిన అవసరం లేదు ఏ విషయంలో కూడా. అందువల్ల ఏంటంటే మమ్మల్ని ఈజీగా ఎవరైనా ట్రాప్ చేసేది జరుగుతుంది. ఇప్పుడు నవంబర్ కాలం నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ అదే. అయితే ఇప్పుడు ఏమైందంటే సార్, ఏది అట్లా రెచ్చగొట్టి మమ్మల్ని ప్రతి ఒక్కరు వాడుకుంటాం అనేది కామన్ బేస్ లైన్ అయిపోయింది సార్ అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా కూడా. అయితే అప్పుడు నెక్సలిజంలోకి అటు డైల్యూట్ అయిపోయేవాళ్ళు. అప్పుడు మాకు మేము చెప్తాం సార్, మా సింగరేణి కోల్ బెల్ట్ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఏం చేసేటోళ్ళు అంటే తీసుకెళ్ళి అటు ఆంధ్రాలో గుంటూరు, అటేపు విజయవాడ, నేను కూడా అక్కడ తెనాల్లో చదువుకున్నా. అట్లా మేమందరం ఏమిటంటే ఇక్కడ పుట్టినాం కానీ ఇక్కడ పెరిగినాం కానీ 10th వరకు ఏమో ఉండేటోళ్ళం. 10th తర్వాత మా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవైజ్ అవ్వాలి, ఇట్లా నెక్సలిజం వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామన్న ధోరణితో మస్తు మంది పిల్లలు మేము మా స్కూల్లో అయితే మస్తు మంది, మా క్లాస్లో అయితే మస్తు మంది, మేము అందరం కూడా అటు గుంటూరు, ఆంధ్ర అటేపు వెళ్ళిపోయి చదువుకునేటోళ్ళం సార్. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఆంధ్రాలో చదువుకున్నారు. పెద్ద పొలిటీషియన్లు పిల్లలందరూ కూడా అప్పుడు ఆంధ్రాకెళ్ళి చదువుకునేటోళ్ళు. ఇక్కడ తెలంగాణలో ఉన్న పెద్ద పొలిటీషియన్లు అందరూ కూడా అదే అప్పుడు పెద్ద హబ్ అనమాట అది, విజయవాడను గుంటూరు ఎడ్యుకేషన్కి. అట్లా
ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళు అట్లా కొంచెం కూర్చొని చదువుకొని కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పంపించేటోళ్ళు, ఇక్కడ ఉంచేటోళ్ళు కాదు ఈ సిచ్యువేషన్స్ వల్ల. అంటే ఏంటంటే రెచ్చగొడితే ఈజీగా మేము ట్యూన్ అయిపోతాం అన్నాడు. అది పరిపాటిగా అయిపోయింది సార్. ప్రతి ఒక్కడు రాజకీయం చేయాలనుకున్న వాడు ఎవడైనా సరే ఫస్ట్ రెచ్చగొట్టే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తాడు. ఉన్నది లేనిది అంతా మిక్స్ చేసి కంబైన్ చేసి దాన్ని గ్రైండ్ చేసి పబ్లిక్లో వేసేసి అంటే వాడేదో తోపు లెక్క ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. అట్లా ఈ ఇన్ఫ్లుయెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయేసరికి కొంత డీవియేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే కొందరు ట్రెండ్ ఫాలో, దానికి చెందిన వాళ్ళే ఈ క్యారెక్టర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. ప్రొఫెసర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. ఆయన మా ఆదిలాబాద్ టైపు ఆ ఏరియాలోకి వెళ్ళి చాలా గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన పెద్ద వ్యక్తి అతను. ఆయన నేషనల్ ఛానల్స్లో కూడా ఉంటాడు, స్టేట్ ఛానల్స్లో ఉంటాడు. ఆయన చాలా డిబేట్లు చేస్తాడు, మంచోడు. ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఏదో కారణాల వల్ల అట్లా మాట్లాడి ఉంటాడు. ఆయన స్వతహాగా అట్లా మాట్లాడే క్యారెక్టర్ అయితే కాదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా తెలంగాణ యాజిటేషన్ అప్పుడు కానీ అంతకుముందు కానీ ఆయన గురించి మాకు ఎరికే. అంటే మా ఉస్మానియా క్యాంపస్లో అక్కడెక్కడ మేము చూసేటోళ్ళం ఆయన గురించి మాకు తెలుసు. కానీ ఇంత అగ్రిగేటెడ్గా మాట్లాడడం, ఇది మాట్లాడిందంటే ఆయన మీద ఏదో బలమైన ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ వల్ల ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని కొందరు వేరే రకంగా దాన్ని తీసుకెళ్ళిపోయారు, దాన్ని వేరే రకంగా వాడేసుకున్నారు కూడా. సో కమింగ్ బ్యాక్ టు డిస్కషన్. సో ప్రొఫెసర్ గారు యాక్చువల్గా లాస్ట్ మీరు 100 వీడియోలు తీయండి సార్. లాస్ట్ ఒక 100 వీడియోలు తీయండి. దాంట్లో 53 వీడియోలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. 38 వీడియోలు మన వార్ గురించి, ఇప్పుడు జరుగుతున్న వార్ గురించి, ఇరాన్ వార్ గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న అక్కడ లోకల్ సిచ్యువేషన్స్, దాని మనకి ఎకనామికల్ ఎఫెక్ట్ వీటి గురించి మాట్లాడారు. 3 వీడియోలు జగన్ గురించి మాట్లాడారు. 7 వీడియోలు తెలంగాణ. ఈ అన్ని మీరు క్యాల్కులేటివ్గా చూసుకుంటే మరి ఆయన ఎందుకు ఈ మధ్య ఒక ప్రణాళికగానో స్ట్రాటజికల్గానో ఎందుకు ఈ 53 వీడియోలు ఆయన చంద్రబాబు నాయుడు మీద చేయాల్సి వచ్చింది అనేది ఒక $1 million క్వశ్చన్ మాకు ఇవాళ. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క బాగుంది. దీన్ని బట్టి మనం చూసుకున్నా ఆయన అత్యధిక శాతం చేసింది ఆంధ్ర మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. అదే ఆశ్చర్యం. అలాంటి వ్యక్తిని వాళ్ళు ప్రశ్నిస్తే ఇక్కడ మా తెలంగాణ వ్యక్తిని మీరు అంటాం ఏంటి? పోలీసులు వస్తే మేము చంద్రబాబు ముట్టడిస్తాం అంటూ కవిత లాంటి వారు వ్యాఖ్యలు చేయడం, సీనియర్ జర్నలిస్టుల పేరుతో వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయడం, లేదు పృథ్వీరాజు లాంటి వ్యక్తులు తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, ఆడెవడు ఈడెవడు రానికి ఈడకి అంటాం. ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి అంటారు? ఆయనేమో ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కుతా వీడియోలు చేసుకుంటా. ధనార్జన బాగానే ఉంది ఆయనకి. అంటే ధనం సంపాదించుకుంటాక ఆంధ్ర పేరెత్తాలి. ఆ ధనం సంపాదించుకునే క్రమంలో ఆయన తప్పుడు మాటలు మాట్లాడాలని చెప్పి ప్రశ్నిస్తే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్. అంటే ఇంకెన్నాడు ప్రజలు మోసం చేద్దామని చూస్తారు వీళ్ళు. అదే సార్, ఇది ఒక సూడో పెంటాలిటీ అంటారో ఏమంటారో మాకు అర్థం కావట్లేదు. కానీ సార్ దీన్ని కరెక్ట్గా ఏ విధంగా డిఫైన్ చేయాలన్న దాని మీద ఒక $1 million క్వశ్చన్స్ నడుస్తున్నాయి అన్నట్టు. అయితే ఫండమెంటల్లీ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రొఫెసర్ ఈజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. అది మాత్రం ఖచ్చితంగా అండర్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళం మేము తెలంగాణలో. మాకు ఆయన ఏంది అనేది ఆయన మీద క్లారిటీ ఉంది. ఇప్పుడు కామెడీ ఏంటంటే సార్, ఆయనగా వచ్చి టీవీలో నేను తప్పు జరిగిపోయింది, నేను అది తీసుకుంటున్నానని అటు నాదెళ్ల గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ పేషత్తుగా ఇది చేయండి, క్షమించండి అని ఆయన ఓపెన్గా చెప్పిండు. చెప్పిన తర్వాత వీళ్ళు అగ్రిగేట్ చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళు అన్నీ నీట్గా అన్నీ డిఫైన్ చేసి సారీ అని కూడా చెప్పేస్తూ జరిగిపోయింది. అక్కడికి ఒక రకమైన సప్రెషన్ అనేది జరిగిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు కానీ సోకాల్డ్ యాక్టివిస్టులు కానీ ఒక్కసారిగా అగ్రిగేట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఉన్నది చెప్పి అండు అడ్వాంటేజెస్ తీసుకుంటానికి ఇంక్లూడింగ్ కవిత గారు ట్రై చేస్తున్నారు. అది చాలా బ్యాడ్ పోర్షన్ అని మనం చెప్పుకోవాలి. ఏమున్నా కూడా ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ కానీ సోకాల్డ్ కవిత గారు కూడా ఇక్కడ ఆమె మాట్లాడింది ఏంటంటే ఆంధ్ర మీద ఆయన మాట్లాడతాడు, విమర్శిస్తాడు, మీరు పడాలి, పడకుండా పోలీస్ కేసులు నోటీసులు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటన చేసింది ఆమె.
ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మోదీ ఇంటినో అమిత్ షా ఇంటిని ఎందుకు ముట్టడలేదు వీళ్ళంతా? సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు అంటే చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఇక్కడ తెలంగాణలో కానీ ఇంకెక్కడైనా అసలు ఆంధ్రలో కానీ చంద్రబాబు నాయుడు గారి కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏమంటాడంటే ఆయన గాంధీ లెక్క ఇటు కొడితే ఇటు చూపించు అంటాడు. దట్ ఈస్ ఫస్ట్. ఏమంటాడు, అరే మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంది, మనం చేస్తున్న పని ఏంది, మనం ఎంతమంది అడ్వాంటేజ్ అవుతున్నాం మన వల్ల, మనం చేస్తున్న మంచి పనికి కుక్కలు మురిగితే మనమే ఎందుకు వరి అవ్వాలి, మీరు ఎవరిది వెళ్ళొద్దు, మీరు మనం చేస్తున్న నీతిగా నిజాయితీగా మనం పని చేస్తున్నాం, మన పని మీద మనం ఫోకస్ చేయండి, వాళ్ళేదో మురిగిండ్రని వీళ్ళేదో ఓరిండ్లని మీరు అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ ఊరుతూనే ఉంటారు, వాళ్ళు జిందగీ మొత్తం ఊరుతూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు అని అట్లా ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు వెళ్ళి ఇట్లా సప్రెస్ చేస్తూ ఉంటాడు ఆయన. అదే ఒక మాట పవన్ కళ్యాణ్ మాట అనుమానండి. ఇప్పుడు ఇట్లా చంద్రబాబు నాయుడు ఇంటి ఇల్లు ముట్టిస్తాం అది ముట్టిస్తాం, అదే పవన్ కళ్యాణ్ గారి ఇంటిని ముట్టిస్తాం మనం ఎట్లా ఏమన్నా అనుమానండి. బరాబర్ మొత్తం జనసేన వచ్చి మొత్తం బగాయిస్తారు, మళ్ళీ ఇంటి దాకా బగాయిస్తారు, వాళ్ళు ఇంటి దాకా బగాయిస్తారు. అంత యాటిట్యూడు వాళ్ళు చూపిస్తారు. అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ యాటిట్యూడ్ చూపించగలరు, వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి కూడా కమాండ్ ఉంది, చేయగలరు, వాళ్ళు కూడా దమ్ము ఉంది ఇక్కడ. ఎందుకంటే మస్తు తెలంగాణలో అసలు ఏదన్నా పుట్టిందే తెలంగాణలో టీడీపీ. ఇక్కడ ఉన్న స్ట్రెంత్ ఇప్పటికి కూడా కార్యకర్తల స్ట్రెంత్ అసలు పార్టీలో ఉన్నా లేకపోయినా కూడా బాబు గారి ఫ్యాన్లు కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్లు కానీ అసలు చెప్పలేనంత మంది ఉన్నారు ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు అట్లా వెళ్తున్నారు. కానీ ఇవాళ కూడా జనంతా చంద్రబాబు నాయుడు గారిని ఒక 4 గంటలు కలుపుకోమనండి, బరాబర్ కవిత ఇల్లు ముట్టిస్తారు. ఇట్లా ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే మేము ప్రగాఢ ఉన్నది లేని ఉన్నట్టు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు నీతిగా నిజాయితీగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ తప్పును ఒప్పుకునేంత వరకు వదలరు. మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఉన్నారో. కాకపోతే ఈయన ఏంటంటే ఇట్లా సప్రెస్ చేస్తూ ఉంటాడు, ఇట్లా వచ్చేస్తూ ఉంటాడు, ఎవరిని రైజ్ చేయనీయడు, మాట్లాడనీయడు. ఏంటంటే ఎందుకు మనకి అవన్నీ ఎందుకు, మన డెవలప్మెంట్, మన గ్రోత్, మన పబ్లిక్, మన పిల్లలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోకూడదు, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళొద్దు, రాంగ్ ఇది కాకూడదు అన్న దాని మీద కంటిన్యూస్గా స్ట్రెస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవాళ ఇన్ని అవమానాలు ఇంత ఇది ఆయన పడాల్సి వస్తుంది. అందరు పచ్చాగా వాళ్ళు కూడా వాళ్ళ వయసు ఎంత, ఈయన తజుర్బా ఎంత, ఇవన్నీ కూడా చూసుకుంటే నథింగ్. అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఒక ఎకనామికల్ రిఫార్మ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఒక సొసైటీని గ్రో చేసిన వాళ్ళు ఎవరు, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసిన యాక్టివిస్ట్ ఎవరు అన్నది అస్సలు ఈ ఫండమెంటల్స్ ప్రపంచమంతా అవార్డులు ఇస్తుంటే ఇవాళ శ్రీలంక వాళ్ళు కానీ యునెస్కో వాళ్ళు కానీ యుఎస్ కౌన్సిలేట్ వాళ్ళు కానీ వీళ్ళు ఎంతమంది అవార్డులు ఇచ్చిండ్రు సార్? మీకు తెలియదా? మీకు 2014 నుంచి 2019 వరకు ఆయన అక్కడ సీఎంలో ఎక్కడే ఉన్నప్పుడు శ్రీలంక వాళ్ళు ఎంత పెద్ద అవార్డు ఇచ్చిండ్రు సార్, యుఎస్ వాళ్ళు ఎంత పెద్ద అవార్డు ఇచ్చిండ్రు సార్. ఆయన పిలిపించి వైట్ హౌస్లో కూడా తెలుగులో మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి యుఎస్ కౌన్సిలేట్లో అంటే చంద్రబాబు నాయుడు. ప్రాబ్లం ఏంటంటే ఏబిసిడీలు రాని అవలేగాళ్ళు కూడా వచ్చి ఆయన గురించి మాట్లాడటం, విమర్శించడం. అంటే మేము తోపులం, మేము కూడా సమాజంలో బ్రతుకుతామని చెప్పుకోవడానికి మాట్లాడినట్టు ఉంటుంది తప్ప అక్కడ సహేతుకమైన విమర్శ ఉండదు. ఎందుకంటే సార్ ఆయన మాట వింటే పబ్లిక్ చూస్తూ మొదలు పెడతారు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పటికి కూడా వాళ్ళ గుండెల్లో ఏంటంటే రాళ్ళు నడుస్తాయి అన్నట్టు. హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఈ మన కవితకు కానీ, ఇటు ఎవరు సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పడుకున్నా లేచినా వాళ్ళంతా 24 గంటలు ఏంటంటే చంద్రబాబు నాయుడే కనబడతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే గుండెల్లో వాళ్ళకి రాళ్ళు. ఆయన ఉద్యమం సమయంలో తెలంగాణ రాకముందు చంద్రబాబు నాయుడు గారు పేరెత్తారు, భజన చేశారు, లబ్ధి పొందారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇవాళ అదే ప్రజల చేత మట్టి కొట్టించుకుని ఇళ్లలో కూర్చున్నారు. మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ఎందుకు ఉద్యమం చేశారో, ఎందుకు రాష్ట్రాన్ని విడగొట్టారో, ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టి కొత్తగా వచ్చిన నిన్న ప్రెస్ మీట్లో కూడా అతను ఎవరో ఉంటాడు, ఒక అతను మాట్లాడాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తరచి చూస్తే వివరాల్లోకి వెళితే అతను తెలంగాణ వాసే కాదు, తెలంగాణ ప్రాంతమే కాదు అతనిది. రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి ఇద్దరి మధ్యలో విభేదాలు రెచ్చగొడుతూ ఆంధ్ర అంటూ ఆంధ్ర వాళ్ళని తిడుతూ అతను మాట్లాడే విధానాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ యువత హర్షిస్తుందా, ఒప్పుకుంటుందా, అలాంటి వ్యక్తులను భరిస్తుందా? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ పీపుల్ ఆర్ నో మోర్ ఫూల్స్. ఇవాళ జెన్జీలు కానీ, ఇవాళ ఇక్కడ యూత్ కానీ బరాబర్ ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా ఇక్కడే ఉంది. ఈ సోషల్ మీడియా కానీ, ఈ యూట్యూబ్లు ఏదైతే ఉన్నాయో ఇది 1% ఆఫ్ పబ్లిక్నే
కొంత చిన్న చిన్న పర్సెంటేజ్ అంటే చదువుకోకుండా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కొంత ఇబ్బంది క్యారెక్టర్స్ ఉంటాయి కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్, ఈ క్యారెక్టర్స్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. పిల్లలు ఎవరైతే చదువుకున్నారో, మా తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఇవాళ చదువుకున్నారో, దే ఆర్ హ్యావింగ్ ఏ డీప్ డ్రైవ్. ఇవాళ వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఏది, ఇవాళ మోస్ట్ డిమాండింగ్ ఏరియా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, ఇవాళ ఎవరు వాళ్ళకి కరెక్ట్గా బేస్ చేసినారు, ఎవరు ఆ బేస్ ఎక్స్క్లేట్ చేస్తున్నారు, ఏ స్థాయికి వాళ్ళ వేరే స్టేట్స్ ఉన్నాయి, ఏ స్థాయికి వాళ్ళ తెలంగాణ ఉంది, ఇవన్నీ కంపారిటివ్ స్టేట్మెంట్లు, కంపారిటివ్ స్టడీ అండ్ డీప్ అనాలిసిస్ చేస్తున్నారు. 40+ వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా ఆలోచిస్తారేమో కానీ, ఇవాళ మీరు ఎస్పెషల్లీ యూత్ జనరేషన్ ఎవరైతే 21, 22 నుంచి మీరు 35 దాకా జనరేషన్ శాంపుల్స్గా తీసుకొని మీరు వాళ్ళని స్టడీ చేయండి. వాళ్ళు కంపారిటివ్ స్టేట్మెంట్స్, వాళ్ళు కంపారిటివ్ ఐడియాలజీస్, వాళ్ళు చేస్తున్న పని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. ఇవాళ పిల్లలు ఏమంటున్నారంటే అక్కడ 20 లక్షల ఎంప్లాయ్మెంటేషన్ జనరేషన్ చేస్తున్నారు, 24 లక్షల కోట్ల మనీ గ్రౌండ్ అయింది. కంపెనీలు లైక్ ఆర్సిలోమిత్తల్, గూగుల్ డీజీ, కియా మోటార్స్, ఇట్లా వరుస పెట్టి కంపెనీలు అక్కడ. ఇవన్నీ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే వాళ్ళ కళ్ళకి కనపడట్లేదా, లేకపోతే వాళ్ళకి వినపడట్లేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే ఇదంతా కూడా ఏంటంటే, మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే ఏంటంటే సార్, ఒకటి నేను ముందే చెప్పిన మీకు, పిల్లలు బాగా ఇంటెలిజెంట్ ఫెలోస్, వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు, బాగా నాది. అయితే కొన్ని వర్గాలు ఎట్లా అంటే కొంచెం చదువుకోకుండా, కొంచెం లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే క్యారెక్టర్స్ కొన్ని ఇంకా ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళు ఏంటంటే అదేంటంటే ఎక్కడ బాబు గారు పెరిగిపోతారు మళ్ళీ తెలంగాణలో, ఎక్కడ టీడీపీ మళ్ళీ వస్తుంది తెలంగాణలో, మళ్ళీ టీడీపీకి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అంటూ విభేదాలు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి తెలంగాణ కాదు ఆంధ్ర అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అదే అది వాస్తవమే సార్. ఎందుకంటే వాళ్ళ మదర్ హోమ్ టౌన్ ఎక్కడ అనేది మనం చూస్తే, వాళ్ళ ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది మనం చూసినప్పుడు చాలామంది లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ ఆర్ దేర్. అతను బేసిక్గా ఏంటంటే ఇక్కడికి ఒక డిఫరెంట్ విజన్ మీద వచ్చాడు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఒక్కసారిగా పాపులర్ అయిపోవాలి, ఓవర్ నైట్ లీడర్ అయిపోవాలి అనేది కొన్ని ఆలోచనలతో ఉన్నట్టుగా చాలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్లో ఉండే లీడర్లు ఎవరు కూడా ఇట్లా మన తెలంగాణలో మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే గ్రాడ్యువల్గా వాళ్ళ గ్రోత్ చూపించి, వాళ్ళు చేసింది చూపించి, దాన్ని పబ్లిక్కి చూపించి, మేము ఇది చేసాం, ఇట్లా చేసాం, కాకపోతే ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇట్లా ఉంటే ఇట్లా బాగుంటుంది అని కంపారిటివ్గా మాట్లాడతారు. ఇవాళ మీరు శ్రీధర్ బాబు గారిని చూసుకోండి, ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాడు. ఆయన రేవంత్ రెడ్డి గారిని చూడండి, ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాడు. ఎప్పుడైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా? వాళ్ళు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు తప్ప గ్రోత్ చూపించి వాళ్ళు మేము ఇది చేసినాం, ఇది చేస్తాము, ఇది చేయగలము అని మాట్లాడతారు తప్ప. ఇవాళ మీరు శ్రీనివాస్ రెడ్డి గారిని చూడండి, లేకపోతే పొంగులేటి గారిని చూడండి, ఎవరినైనా చూడండి, ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు. రెచ్చగొట్టే ధోరణి వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ ప్రూవెన్ లీడర్స్. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సోకాల్డ్ ఇట్లా మాట్లాడుతున్నారో, దే ఆర్ నాట్ రియల్లీ ప్రూవెన్ లీడర్స్, దే ఆర్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. అంటే టీఆర్పీలు పెంచుకొని, యూట్యూబుల్లో పెంచుకొని పైసలు సంపాదించుకునే ఈ కార్యక్రమం ఈ మధ్య బాగా జరుగుతుందంట ఇక్కడ. ఆ కార్యక్రమంలో డబ్బులు సంపాదించుకోవాలన్నది, తర్వాత చందాలు వసూలు ఇట్లా, అన్న మేము తెలంగాణ కోసం అది చేస్తున్నాం, అన్న మేము తెలంగాణ కోసం అది చేస్తున్నాం. అరే తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది భయ్యా, ఇంకేం చేస్తారు ఇంకా నువ్వు ఏందే తెలంగాణ లీడర్లే పాలయిస్తున్నారు, తెలంగాణ ఎమ్మెల్యేలే ఉన్నారు, తెలంగాణ ఎమ్మెల్సీలే ఉన్నారు, తెలంగాణ సీఎంఏ ఉన్నాడు, అందరు తెలంగాణ వాళ్ళే ఉన్నారు. మనం 12 సంవత్సరాలకి వెళ్ళి ఏం పీకినాం అది చెప్పుకోవాలి, మనం ఏం చేసినామో అది చెప్పుకోవాలి, మనం ఇంకేం చేయగలమో అది చెప్పుకోవాలి. కానీ ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడు ఎంతవరకు న్యాయం సార్? నీ సాధగాగా నువ్వు వేరే వాళ్ళు మాట్లాడుతున్నావు ఏందన్నది అసలు చాలా, అది ఒక అంటే ఒక రకమైన డిఫరెంట్ ఆలోచనల్లోకి తీసుకెళ్తాం. మీరు ఆలోచించండి సార్, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పొలిటికల్ కాకుండా ఉన్నప్పుడు మీరు మాట్లాడండి, వాళ్ళ సబ్జెక్ట్ మీద మాట్లాడండి, వాళ్ళ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ ఫర్దర్, ఇవి మాట్లాడతారు. మీరు న్యాచురల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే వర్సటైల్ పొలిటీషియన్స్, వాళ్ళంతా కూడా సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా మాట్లాడే హరీష్ రావు గారిని కానీ వీళ్ళని ఎవరిని మీరు కంపేర్ చేసుకుంటే ఒక రకంగా, అంటే ఒక్క రెచ్చగొట్టే ధోరణి ఏంటంటే వెన్ దెర్ ఇస్ ఎ టాపిక్ లైక్ వాటర్ పాత్ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం ఏమైనా అగ్రిగేట్గా మాట్లాడతారేమో. కానీ
అదర్వైజ్ దే ఆర్ వెరీ కన్స్ట్రక్టివ్గా కొన్ని డిస్కషన్స్ చేస్తారు. కానీ ఇప్పుడు కవిత గారు కానీ ఇప్పుడు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే వస్తున్నారో దే ఆర్ నాట్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్, డిస్ట్రక్టివ్ చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకు అన్నది అసలు వాళ్ళ మనసాక్షికి వాళ్ళే ఆలోచించుకోవాలన్నట్టు. మన తెలంగాణ సమాజం ఇదా, మన తెలంగాణది ఏం నేర్పింది, మన తెలంగాణలో మనం గెస్టులను ఏ విధంగా ట్రీట్ చేస్తాము, మంచి చెడు ఉంటే ఎట్లా కూర్చోబెట్టి మాట్లాడుకుంటాము, మన పంచాయతీలు ఎట్లా నడిచినాయి, మన ఇంట్లో కూడా పంచాయతీ చేసుకునేటోళ్ళం సార్ మేము. ఇంట్లో కూడా పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ పెద్దోళ్ళ మాటలే ఎట్లా ఉంటుంది అనేది విని కూర్చొని మంచిగా డిస్కస్ చేసుకుంటాం, మాకు అలవాటు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సో టాల్ లీడర్ అని చెప్పుతుంది, మరి అట్లాంటి టాల్ లీడర్ని వై షీ వాజ్ గోయింగ్ అగెన్స్ట్ టు ద టాల్ లీడర్. ఇవాళ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఆమె చెప్పాలి. దెర్ ఇస్ నో ప్రాపర్ ఆన్సర్ విత్ హర్. ఎంతసేపు ఏంటంటే ఆ గ్యాప్ ఏదో కనబడింది వాళ్ళకి, ఆ గ్యాప్ని ఫుల్ చేసుకుంటానికి ఆమె షీ వాంట్ టు కమ్ బ్యాక్ యాజ్ ఎ సెపరేట్ పార్టీ ఉండి ఇక్కడ మళ్ళీ అగ్రిగేట్ చేసుకొని కొంచెం క్రౌడ్ని ఫుల్ చేసుకొని ఆమె పెంచుకోవాలన్న దాని గురించి ఆమె ఇప్పుడు సపోజ్ మీకు ఒక విషయం చెప్తాం సార్. సింగరేణిది జనరల్గా ఏంటంటే డిపెండెన్సీ ఎంప్లాయ్మెంటేషన్ అనేది ఒక కొనాల కింద రద్దయింది. అది ఒక 25 సంవత్సరాలకి వెళ్ళి రద్దయింది సార్. 25 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళే రూలింగ్ చేశారు. అప్పుడు దాకా మాట్లాడలేదు ఆమె. ఆ 10 సంవత్సరాలు ఆమె ఏంటంటే మాకు సింగరేణి కార్మిక సంఘానికి ఆమె ఇన్ఛార్జ్గా ఉండేది, యూనియన్కి అన్నిటికీ ఆమె లీడర్గా ఉండేది. అప్పుడు ఏం మాట్లాడలే, అప్పుడు కనబడలేదా? ఈషీ సో ఇగ్నోరెంట్ ఆఫ్ దట్ థింగ్ డ్యూరింగ్ దట్ 10 years. ఇవాళ మాట్లాడతాం, ఇవాళ అది జాబ్లు ఇవ్వాలంట. సో సర్కాస్టిక్గా కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం అనేది ఉండాలి, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది రైట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళకి వ్యక్తిగత లాభాలు జరిగిన వాళ్ళు ఏది మాట్లాడరు, కొంచెం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ లెక్కల మూటలు అందట్లేదు అనేటప్పటికి అన్నీ గుర్తుకొస్తాయి, అన్నీ మాట్లాడతారు. సార్ ఇది పబ్లిక్ అనేవాళ్ళు నో మోర్ ఫూల్స్. ఒక టైంలో తెలంగాణ వాళ్ళు గొర్రెల మంది లెక్క ఉండేటోళ్ళు అన్నది వాళ్ళే చెప్తా ఉండేవాళ్ళు. బట్ అది జమానాలు వాళ్ళు ఏది చెప్తే అదే రైట్. 83కు ముందు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయకముందు అదే పరిస్థితి ఉండే. పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాలు అదే పరిస్థితి ఉండే. పటేల్ పట్వారీ ఏం చెప్తే అదే నడిచింది ఊళ్ళల్లో. ఎందుకంటే మేము అమాయకులం సార్, మేము ఏం చెప్తే ఆయన నమ్మేస్తాం, అది మా లక్షణం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పిల్లలు మాత్రం అట్లా లేరు సార్. ప్రతిదీ మంచి చూడు అనేది కరెక్ట్గా ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి అంతా గ్లోబల్గా స్టడీ చేస్తారు సార్. ఎందుకంటే ఇవాళ పిల్లగాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరు పిల్లలు, నేను యూఎస్కి వెళ్తాను, నేను ఆస్ట్రేలియాకి వెళ్తాను, నేను లండన్కి వెళ్తాను, నేను జర్మనీకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అని మాట్లాడుతున్న పిల్లలు ఇవాళ. వాళ్ళందరూ కూడా ఏంటి, నేను ఐఏఎస్ కొడతాను, ఐపీఎస్ కొడతాను, ఇది చేస్తాను, అది చేస్తానని పిల్లల్ని ఎవరిని మీరు టచ్ చేసినా కూడా కొంచెం మెరిట్ బేస్లో ఉన్న వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ ఎవరిని టచ్ చేసినా కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఏది వాళ్ళు మంచి ఏది చేయడం అనేది వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు సార్. అంత పర్ఫెక్ట్గా డిఫైన్ చేసుకుంటున్నారు. సో ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఇట్లా రెచ్చగొట్టే ధోరణి ఇంకా అవలంబిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజులు ఆ జమానా ఖతమైపోయింది. వీఆర్ నౌ 12 years old. తెలంగాణ ఈజ్ 12 years old. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది తెలంగాణ. దానికి కావాల్సిన కన్స్ట్రక్టివ్ డిబేట్స్ చేయండి. మన తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకుందామో చెప్పండి, తెలంగాణకి ఏది అవసరమో చెప్పండి, తెలంగాణని ఏ విధంగా మనం వాళ్ళ రిచెస్ట్ స్టేట్గా ఎట్లా మళ్ళీ ఇంతకుముందు ఏంటంటే మీకు 2014లో మనం క్యాష్ రిచ్ స్టేట్, హోల్ ఇండియాలోనే మన తెలంగాణ క్యాష్ రిచ్. టుడే వీఆర్ ఇన్ టు డెఫిషిట్. ఆ డెఫిషిట్ పూర్తి చేసుకోవడానికి ఏం చేస్తే మంచిగా ఉంటుందో, దాన్ని ఎట్లా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలో దాని మీద మాట్లాడాలి. దమ్ము ఉంటే నిజమైన నాయకులు అయితే వాళ్ళకి నిజంగా వాళ్ళకి పబ్లిక్ డెవలప్మెంట్ గురించి ఆలోచించేటోళ్ళు అయితే ఈ విధంగా చేస్తే ఇట్లా డెవలప్ అవుతుంది, ఈ విధంగా చేస్తే ఇది అవుతుంది అని. ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, ఆ టైప్ ఆఫ్ మనము ఇక్కడ ఇగ్నియేట్ చేసుకొని ఇక్కడ మనం డెవలప్మెంట్కి కావాల్సిన మాట్లాడితే అప్పుడు నిజమైన లీడర్ అంటారు. ఇంతేగాని వాళ్ళ మీద పడి ఏడ్చుడు, ఈడి మీద పడి ఏడ్చుడు, వాడి మీద తిడితే ఏదో టీఆర్పీ వస్తుందని వాడి మీద ఇవన్నీ కూడా గలీజ్ రాజకీయాలు సార్. ఇవన్నీ కూడా పనికిరాని రాజకీయాలు. నిజమైన సికాసైన లీడర్ అయి ఉంటే చలో ఛాలెంజింగ్గా మాట్లాడాలి, ఇది మనం చేయాలి, ఇది చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా అవుతుంది, ఇంత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మనం ఎట్లా చేద్దాము, ఈ విధంగా వాటర్ బాడీని మనం ఇంప్రూవైజ్ చేద్దాము, ఈ విధంగా ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్టుగా అది లేదు. మాట్లాడాలి. నోట్లో పోగేసుకోవడం తప్ప డెవలప్మెంట్ అనే సమయం అసలు సార్ ప్రతి ఒక్కరు సీట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రియల్ డెవలప్మెంట్ గురించి. తెలంగాణ సాధించిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి చంద్రబాబు బదిలీ చేస్తున్న ఈ చేతగాని నాయకుల వల్ల తెలంగాణ అభివృద్ధి చెందదని, అభివృద్ధి చేసేవాడు మళ్ళీ తెలంగాణలో అడుగు పెడితే తప్ప ప్రజా సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు నెరవేరవంటి విశ్లేషించిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.